నమస్తే అందరికీ. ఈరోజు నేను ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి చాలా దగ్గరలో వరంగల్ హైవే రోడ్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఇంటర్నేషనల్ స్కూల్‌కి అపోజిట్‌ల ఇంజినీరింగ్ కాలేజ్ పక్కలో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్ట్ చేసినటువంటి 3 ఇండిపెండెంట్ హౌసెస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌసెస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌజెస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఈ హౌజెస్ అన్నది నారపల్లి దగ్గరలో ఉన్న ఎంబీఆర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌజెస్ ముందల ఉన్న రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్డు. ఫిర్జాదిగూడ టు ప్రతాప్ సింగారం కనెక్టివిటీ ఉన్న 100 ఫీట్ రోడ్‌కి అయితే ఇది 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్‌కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్‌కి ఎదురుగా ఉంటుంది. ఇంజినీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న హౌజెస్ యొక్క ఎలివేషన్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈచ్ వన్ హౌస్ అన్నది 133 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌజెస్ యొక్క డైమెన్షన్ అన్నది 24x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు ఉన్న హౌస్ అన్నది మనం మోడల్ హౌస్ కింద చూస్తున్నాము. ఇక్కడ హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. గేట్ కవర్ చేస్తున్నాము. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ నీట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. హౌజెస్ యొక్క రేట్ అన్నది కేవలం 82 లాక్స్ మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. మీ డాక్యుమెంట్ సపోర్ట్ ఉంటే ఆల్మోస్ట్ 80-90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి బోర్ వేయించడం జరిగిందండి. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ హౌస్‌కి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏదైతే డోరు చౌకట్ ఉందో 100% మనకి టేక్ వుడ్ తోటి చేయించారు. నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. చాలా నీట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియాలో అండ్ ఇక్కడ ఉన్నటువంటి వచ్చేసి కంప్లీట్‌గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ వాష్ ఏరియాలో వచ్చేసి వాల్‌కి టైల్స్ ఇచ్చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. హౌస్‌కి సంబంధించిన హాల్ ఏరియా చూపిస్తున్నాము. దాంతో పాటు మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. క్వాలిటీగా ఉన్నటువంటి డోర్స్ అనేది ఫిట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్‌లో ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. ఆపోజిట్‌లో మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఒకటి గమనించొచ్చండి వీడియోలో ఇక్కడ తడిగా కనిపిస్తుంది కదా! ఇది వచ్చేసి పెయింటింగ్ సంబంధించినటువంటి అది వాటర్ మార్క్ లాగా రావడం జరిగిందండి. సింగిల్ కోటింగ్ కలర్ మాత్రమే వేయడం జరిగింది. మీకు ఇంకా అంటే ఫైనల్ కోట్ కలర్ వేసినప్పుడు ఇట్లాంటి ఏదైతే డాట్స్ లాగా ఉన్నాయో ఇదంతా కూడా కంప్లీట్‌గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మనం డైనింగ్ ఏరియా చూస్తున్నామో డైనింగ్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఇక్కడ లోరు ప్రొవైడ్ చేస్తారండి. ఎక్స్ట్రా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి యూటిలైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సజ్జా షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నీట్‌గా వర్క్ చేయించారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నారపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఎంబీఆర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. పోచారం మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఈ హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. టోటల్‌గా 3 హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఒక్కొక్క హౌస్ వచ్చేసి 133 గజాల్లో ఉంటుందండి. హౌజెస్ యొక్క రేట్ అన్నది 82 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. ఈ హౌస్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. 200 మీటర్ డిస్టెన్స్‌లో నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి అయితే 6.5 కిలోమీటర్ టు 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మిస్ కాకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.